నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ భూముల రీసర్వేలో లోపాలు ఉండరాదని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా స్పష్టం చేశారు సంతనూతలపాడు మండలం ఎం వేములపాడు గ్రామంలో కలెక్టర్ పర్యటించారు గ్రామంలో జరుగుతున్న రీసర్వేని పరిశీలించారు గ్రామంలో 400కు పైగా ఎకరాలు బౌండరీలు సర్వే చేశామని ప్రభుత్వ భూముల సర్వే 50% పూర్తయిందని అధికారులు కలెక్టర్కు తెలిపారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంతమంది రైతులకు సంబంధించిన భూములను సర్వే చేశారు ఎన్ని టీములు ఫీల్డ్లో తనిఖీల్లో ఉన్నాయి అని అధికారులను అడిగారు 5 టీములకు గాను 1 టీము మాత్రమే ఫీల్డ్లో ఉన్నట్లు తెలుసుకున్న కలెక్టర్ మిగిలిన 4 టీములకు షోకాజు నోటీసులు జారీ చేయాలని సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ భాషను ఆదేశించారు అనంతరం ఎం వేములపాడు సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు భూముల రికార్డులకు సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ను పరిశీలించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేశారు పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ ఆదిలక్ష్మి మండల సర్వేయర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఉదయం సత్యనారాయణ ఎకరా ఆయన మీద దొరికించకుండా ఖాళీ మాది ఎక్కించారు వాళ్ళ మీద 4 ఏళ్ళు ఎక్కించారు వాళ్ళ మీద నాకు 10 ఎకరాలు ఉందని చెప్పింది ఇంకా ఇలా ఎన్ని మండల్స్ ఉన్నాయి ఇట్స్ నాట్ ద వే లేడీ గారు ఇంకా ఇలా ఎన్ని మండల్స్ ఉన్నాయి ఇట్స్ నాట్ ద వే లేడీ గారు ఎన్ని విలేజెస్కి ఎన్ని మ్యూటేషన్స్ ఉన్నాయి దీంట్లో పెట్టుకున్నారండి 31st 29కి పెట్టుకున్నారు 31కి జనరేషన్ క్లాసిఫికేషన్ చేంజ్ ఫైల్స్ చేసేదానికి యాక్చువల్ ఈరోజు రివ్యూ ఉందన్నారు అది ఈరోజు పోస్ట్ పోన్ మరి ఏం జరుగుతుందమ్మా ఏదైనా ఒక వాల్యూ రీజన్ చెప్పండి ఇవ్వకుండా పెట్టుకోవడానికి గుంటూరు రోడ్లోని గుప్తాస్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏబీ ప్యాలెస్ ఫోటోషూట్ స్టూడియో మినీ థియేటర్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు నిర్వాహకుడు బొమ్మతోటి అఖిల్ను అభినందించారు అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగరంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీతో స్టూడియోలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు మేయర్ గంగాడ సుజాత స్టూడియోని సందర్శించి యువతరం తమ కాళ్లపై తాము నిలబడుతూ 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం శుభ పరిణామమని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు ఏబీ అనేది కనబడి తీసుకోవాలి మేడం ఇక్కడ చూడండి ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత ఇది వైభవంగా ఓపెన్ చేశారు ఇది మినీ థియేటరు అలాగే ఫ్యామిలీస్ పార్టీలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి మంచి ప్లేసు మంచి రూము మంచి థియేటరు ఉండడం జరిగిందండి అంటే మన ఫ్యామిలీస్ ఇప్పుడు అత్తింటి వారు పుట్టింటి వాళ్ళు కలిపి చేసుకోవడం కానివ్వండి ఫ్రెండ్స్తో కలిపి చేసుకునేది కానివ్వండి అట్లా చేసుకుని చిన్న పార్టీ చేసుకొని అలాగే మనకి ఎంజాయ్ చేసేదానికి మంచి థియేటర్ కూడా ఉంది మంచి స్క్రీన్ అండి ఆ స్క్రీనే మన ఆంధ్రలోని ఇదే మినీ థియేటర్లో అంత పెద్ద స్క్రీన్ ఉన్నది ఒక ఒంగోలులోనే ఇక్కడే మరి దీనికి ప్రొపరైటర్ ఎవరైనా ఉన్నారంటే మన అఫీ అండి తను చదువుకుంటూ మరి అంత మంచి ఉద్దేశంతో మంచి ఆలోచన చేసి ఒక మంచి కాన్సెప్ట్తో మరి ముందుకు రావడం జరిగింది యూత్కి బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉందండి ఇది అలాగనే బొమ్మతోటి అఖిల్ అండి అలాగే వాళ్ళ నాన్న అందరికీ పరిచితుడే తను కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు వెంకటేశ్వరరావు అలాగే వాళ్ళ మదర్ కూడా అందరూ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం సోషల్ సర్వీస్ కూడా చేసే అలవాటు ఉంది కాబట్టి మనమందరము కూడా చిన్న ఫ్యామిలీస్ చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్లేస్ కాబట్టి అందరూ రండి
ఈ యొక్క మినీ థియేటర్ని కానివ్వండి, అలాగనే ఈ యొక్క రూమ్ని కానివ్వండి బాగా స్పేషియస్గా అందరికీ అనుకూలంగా ఉండి మంచి పార్టీ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్లేస్ కాబట్టి అందరూ వచ్చి మన అఖిల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు అఖిల్ బొమ్మతోటి, ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈఓని. ఈ కంపెనీ అనేది యూత్కి అండ్ ట్రెండ్కి దగ్గరగా అందరికీ అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఉంటుంది. అండ్ మీకు కంప్లీట్గా బర్త్డే పార్టీస్, సర్ప్రైజ్ ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ మంచిగా ప్రైవేట్ థియేటర్ ఉంది. ఏపీ మొత్తంలో మనదే పెద్ద స్క్రీన్ అనమాట. అండ్ మన దగ్గర ఉన్నంత స్పేషియస్గా అండ్ ఏపీలో ఎక్కడా లేదు. అండ్ మన డిస్టిక్లో కూడా ఇదే ఫస్ట్ మనం లాంచ్ చేస్తున్నాము. అండ్ మీరు బర్త్డే పార్టీస్ ఏదైనా చేసుకోవాలన్నా, ఏ ఈవెంట్ అయినా సరే చేసుకోవడానికి మంచి మంచి ఫోటో వాల్స్ ఉన్నాయి, మంచి మంచి మొత్తం డెకార్ స్పాట్స్ ఉన్నాయి. మీరు కంప్లీట్గా ప్రైవేట్గా నీట్గా సర్ప్రైజ్ చేసుకోవడానికి అన్నిటికీ మన దగ్గర వెన్యూ అనేది రెడీగా ఉంది. ఒంగోలులో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 12th ఫిబ్రవరి ఈరోజు నుంచి మన అందరికీ సర్వీస్ అనేది మొదలవుతుంది. మీకు కావాల్సిన ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి చూసుకొని చేసుకోవచ్చు. మహాకుంభమేళాకు రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ ద్వారా 2 బస్సులను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం కల్పించడం జరిగిందని చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ తెలిపారు. నగరంలోని హోటల్ సరోవర్ వద్ద బయలుదేరుతున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా కుంభమేళాకు ఒక టూరిజం బస్సు, నెల్లూరు నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా మరో బస్సు ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని బాలాజీ తెలిపారు. కేవలం 25,000 రూపాయలతోనే ఏపీ టూరిజం టూరిస్టుల కోసం సౌకర్యం కల్పించి ఈ కుంభమేళాను విజయవంతం చేసేందుకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. 7 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని అన్నారు. ఏపీ టూరిజం మహాకుంభమేళాకు ప్రప్రథమంగా 2 బస్సులు ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని తెలిపారు. యాత్రికుల కోసం రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కలుపుతూ ప్యాకేజీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డివిఎం శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ శశి, టూరిజం సిబ్బంది పాల్గొన్నారు. టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళా యాత్రకు 2 బస్సులను ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ వారు ఒకటి తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా ఒకటి, రెండవది నెల్లూరు నుండి ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం కలుపుకుంటూ పోయేటువంటి పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఉదయం ఈరోజు 12 గంటలకి బయలుదేరినటువంటి ఈ బస్సు ఇక్కడ మనం ఒంగోలులో కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో. అది తిరిగి మళ్ళీ 19వ తేదీ సాయంకాలం 10 గంటలకు ఇక్కడికి నెల్లూరు చేరేటువంటి పరిస్థితి. విశాఖపట్నం, విజయవాడ ఇందులో 7 మంది, తిరుపతి 10 మంది, నెల్లూరు సింగరాయకొండ 1, ఒంగోలు నుండి 2, విజయవాడ 4, ఇలా మొత్తం 45 మందితోటి 2 బస్సులు నడుస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ మీదుగా వెళ్ళటం కూడా జరిగింది. ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాం. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ ద్వారా మరొకసారి 4 సర్వీసులని లో భాగంగా మరొక 2 సర్వీసులు కూడా నడపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో భక్తులకి లేదా టూరిస్టులకి ఎంత సౌకర్యాలు కల్పించాలో వాళ్ళ ఆలోచనలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులు కుంభమేళా కానీ భవిష్యత్తులో ఇంకేదైనా దేవాలయ సందర్శనకు కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వారి యొక్క స్ఫూర్తితో టూరిజం కార్పొరేషన్ అద్భుతంగా పనిచేసేటువంటి ఈరోజు ఉదయం స్టార్ట్ అయ్యాము. టూరిజం వాళ్ళది కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే వెల్కమ్ బాగుంది. సార్ టోటల్గా కుంభమేళా అనేది మెయిన్. ఈ దారిలో ఒరిస్సా ఎట్సెట్రా అవన్నీ చూసుకుంటూ టోటల్గా 7 రోజుల కార్యక్రమం. 8వ రోజు ఇక్కడికి మళ్ళీ తిరిగి నెల్లూరుకి వస్తామని చెప్పారు. ఒంగోలులోని డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. దస్త్రాలు పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కార్యాలయం సమీపంలో శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను పరిశీలించారు. అంతకుముందు కొత్తపట్నం బస్టాండ్లోని పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకును పరిశీలించారు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ ఆఫీస్ అది వరంగల్
రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలో ఆర్టీసీ కార్మికులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని నెల్లూరు ఆర్ఎం మురళి ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులు రక్తదానం చేయడం అభినందనీయమని ఆర్ఎం మురళి పేర్కొన్నారు. ఏం చేస్తాడు నెగటివ్ క్యూఆర్ కోడ్ గురించి డ్రైవర్లు ఏం చేయాలి? ఒక నిమిషం. సామాజిక సేవలో ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ముందుంటారని, ప్రస్తుతం రక్తదానం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకుందని అన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నేను ఇన్ఛార్జ్ ఆర్ఎం మాట్లాడుతున్నాను. ఈ రోడ్ సేఫ్టీ గురించి మరి బస్సులు కానీ మిగతా మెకానిజం విషయంలో కానీ అన్ని విషయాల్లో గత నెల రోజులుగా ప్రతి ఆస్పెక్టు చెక్ చేసి అన్నీ పరీక్షించడం జరిగింది. దానిలో భాగంగానే నెల రోజులుగా రోజుకో కార్యక్రమం ఆర్టీసీలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్య పాత్రధారి డ్రైవర్ గారు, డ్రైవర్కి కావాల్సిన బస్సుని ఎలా అందించాలి, సేఫ్టీ మెజర్స్ ఏంటి, అవన్నీ ప్రతిదినం ఒక 28 రోజులుగా అన్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి నిన్న ఈరోజు మొత్తం స్టేట్ అంతా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఒంగోలు డిపోలో ఈరోజు ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. 30 నుంచి 50 మంది డ్రైవర్ సోదరులు కానీ అన్ని విభాగాల వారు మరి రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. సో దీనిలో భాగంగా మరి ప్రయాణికులందరికీ మా మనం ఏంటంటే ఈ బస్సులన్నింటినీ చక్కగా పరీక్షించి మేము ఇవ్వటం జరుగుతుంది. మమ్మల్ని కూడా ఈ సంక్రాంతి సందర్భంగా రీజియన్లో బాగా ఆదరించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ మంచి సేఫ్టీ సురక్షితమైన బస్సులో ప్రయాణం చేసి రీజియన్ని ముందుకు తీసుకెళ్తుందా కోరుతున్నాను. డ్వామా పీడీగా కె సీనారెడ్డి పనిచేసిన కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు విచారణ కమిటీ నిర్ధారించింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా అందుకు బాధ్యుడైన సీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా లేఖ రాశారు. సీనారెడ్డి కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై నియమించిన పూర్వపు డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో సీనారెడ్డి అక్రమాలలో భాగస్వాములైన, ఆయన ద్వారా లబ్ధి పొందిన డ్వామాలో వివిధ స్థాయిల్లోని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పీడీ జోసెఫ్ కుమార్ను కలెక్టర్ ఆదేశించారు. గత వైసీపీ పాలనలో 4.5 ఏళ్ల పాటు జిల్లాలో డ్వామా పీడీగా సీనారెడ్డి పనిచేశారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా డ్వామా కార్యకలాపాల్లో వ్యవహరించారు. తనకు ఇష్టం వచ్చిన వారిని అందలమెక్కిస్తూ గిట్టని వారిని వేధింపులకు గురి చేయడంతో పాటు భారీగా అవినీతి అక్రమాలు అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళాయి. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబుతో పాటు మరికొందరు లిఖితపూర్వకంగా పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. 4 నెలల క్రితం తొలుత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆశించిన స్థాయిలో ఆ విచారణ సాగలేదని భావించిన ఫిర్యాదుదారులు మరోసారి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు అటు సీఎంఓలోనూ ఇటు ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో సీనారెడ్డి వ్యవహారంపై విచారణ చేసి నివేదించాలని ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్కు నవంబర్లో ఆదేశాలు అందాయి. తదనుగుణంగా అప్పటి ఎఫ్ఎస్ఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎంవి లోకేశ్వరరావు నేతృత్వంలో ఆడిట్ అధికారి శివనారాయణ రెడ్డి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణలతో త్రిసభ్య కమిటీని నియమించారు. వారు 2 నెలల పాటు డ్వామా కార్యాలయంలో అనేక ఫైళ్లను పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనారెడ్డిని
ప్రధాన ఫిర్యాదుదారుడైన ఈదర మోహన్, మరో 4 ఫిర్యాదుదారులు వివిధ స్థాయిల్లోని డ్వామా సిబ్బందిని ప్రత్యక్షంగా విచారించారు. కొన్ని ఫైళ్లు డ్వామా కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం, మరికొన్నింటిని ప్రస్తుత సిబ్బంది సక్రమంగా ఇవ్వకపోవడం వంటి ప్రతికూల పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు. చివరకు విచారణ కమిటీ 26 ముఖ్యమైన అంశాలలో భారీ అవినీతి అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తూ రిపోర్టును, దానికి అనుబంధంగా ఆధారాలను కలెక్టర్కు అందజేసింది. వాటిలో సీనారెడ్డి అవినీతికి పాల్పడి లబ్ధి పొందడంతో పాటు పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయ్యేందుకు కారణమయ్యారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. డ్వామాలో 2014-19 మధ్య ఫైనాన్స్ మేనేజర్గా కూడా పనిచేసిన సీనారెడ్డి అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన భార్య పేరుతో అద్దె వాహనాన్ని చూపించి నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు తీసుకున్నాడని తమ పరిశీలనలో గుర్తించినట్లు కమిటీ పేర్కొంది. 2019-24 మధ్య పీడీగా పనిచేసిన కాలంలో కొంతకాలం ఆయన వాహనానికి నెలవారీ అద్దె 45,000 మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా 60,000 డ్రా చేసినట్టు పేర్కొంది. త్రిపురాంతకం మండలంలో 3.18 కోట్లు సిబ్బంది స్వాహా చేశారని సామాజిక తనిఖీ బృందం గుర్తించి నివేదిక ఇస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీనారెడ్డి క్లీన్ చిట్ ఇచ్చినట్లు గుర్తించారు. వివిధ మండలాల్లో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని సస్పెండ్ చేసి తిరిగి ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే విధుల్లోకి తీసుకున్నారు. కొంతమందిని కలెక్టర్ అనుమతి లేకుండానే ఏపీడీలుగా నియమించినట్లు నివేదించారు. తన అనునాయులను అర్హత లేని పోస్టుల్లో నియమించడం, విధులకు హాజరు కాని వారికి వేతనాలు చెల్లించడం, బోగస్ క్యాటరింగ్ సంస్థకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించడం జరిగిందని గుర్తించారు. అనవసరపు డిప్యుటేషన్లు వేయడం, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆడిట్ బృందాలు గుర్తించిన నామమాత్రపు జరిమానాలు వేసి సిబ్బందిని తిరిగి విధుల్లోకి చేర్చడం వంటి అనేక అవకతవకలు జరిగినట్లు తేల్చారు. వ్యక్తిగత లబ్ధి కోసం బ్యాంకు ఖాతాలు మార్చడం వంటి పనులు చేపట్టినట్లు గుర్తించారు. జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు, వాటన్నిటిలో సీనారెడ్డి భాగస్వామ్యం ఉన్నట్లు అధికారులు తేల్చారు. పై అంశాన్నింటినీ సమగ్రంగా తెలియజేస్తూ వాటికి కమిటీ ఇచ్చిన ఆధారాలను కూడా ఉటంకిస్తూ సీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ లేఖ రాశారు. అలాగే డ్వామాలో ఉద్యోగులుగా ఉండి వివిధ అంశాలలో సీనారెడ్డితో భాగస్వామ్యం ఉన్నట్లుగా భావించడంతో పాటు ఆయన చేసిన అవకతవకల ద్వారా లబ్ధి పొందిన వివిధ స్థాయిల్లోని డ్వామా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పీడీ జోసెఫ్ కుమార్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్యను అందించడంతో పాటు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. గిద్దలూరులోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులతో మాట్లాడారు. భోజన సదుపాయాలు, విద్యను బోధించే విధానం, మెనూ ప్రకారం ఏ విధంగా భోజనం అందిస్తున్నారని ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి ఎమ్మెల్యే విద్యార్థుల పుస్తకాలు తీసుకొని వారు ఏ విధంగా చదువుతున్నారో ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. భవిష్యత్తులో వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను పరిశీలించారు. పలు తరగతుల్లో ఆరు బయట విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో తక్షణమే మరమ్మతులు చేయాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. భవనంలో పెచ్చులుడుతున్న గోడలను చూసి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. తనిఖీల్లో ఏఎస్డబ్ల్యూ సుబ్బారావు, వార్డెన్ రోజా, కౌన్సిలర్లు రమేష్, టీడీపీ నాయకులు పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, బిల్లా రమేష్, వాడకట్టు రామాంజనేయులు పాల్గొన్నారు. తెలుగులో మన తెలుగు వాళ్ళు వేరే లాంగ్వేజ్ చదవమంటే ఇబ్బంది వస్తాయి, జాగ్రత్తగా చదివించాను. అంటే ఇది పెద్ద మీకు ఇదే కాదు, నేను ఏం చెప్తాను, ఎగ్జామ్ కావచ్చు, ఫ్రీగా ఉండండి. నేను ఏం చెప్తాను, తెలుగు బాగా చదవాలి, తెలుగు మీద దృష్టి పెట్టండి. అవసరమైతే ఏం చేయాలి, ఎట్లా మీరు వాళ్ళని దానికి సంబంధించిన అవసరమైతే హాస్టల్కి మీరు కూడా కొంచెం కేర్ తీసుకోండి. మీరు తెలుగు సంబంధించిన అక్రమంగా రాలేదు పిల్లలకి ట్యూషన్ లాగా వాళ్ళకి రమ్మని చెప్పండి, వాళ్ళని చదివించండి. ఎందుకంటున్నారంటే హాస్టల్లో రిజల్ట్స్ అనేటువంటి మన కూడా బ్రేక్ఫాస్ట్ ఖోఖో ప్రపంచ కప్ విజేత సీనారెడ్డిని కలెక్టర్ తమీం అన్సారీ అభినందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్ భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పురుషుల జట్టుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన శివారెడ్డి ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డిని కలెక్టర్ తమీం అన్సారీ ఘనంగా తన ఛాంబర్లో సన్మానించారు. శివారెడ్డి వంటి క్రీడాకారులు జిల్లాకు గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో శివారెడ్డి గురువు మేకల సీతారామిరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, ఎస్కే సాదిక్, మెలిక అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.
అటాక్ అక్కడికి ఇండియాలో బెస్ట్ అటాక్ గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయని 61 ఈవీఎంలను అధికారులు బెంగళూరులోని బెల్ కంపెనీకి తరలించారు. మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్ను రాజకీయ పార్టీల నేతలతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు పరిశీలించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో 35 వీవీప్యాట్స్, 16 బ్యాలెట్స్ యూనిట్లు, 10 కంట్రోల్ యూనిట్స్ను కలిపి మొత్తం 61 ఈవీఎంలను పంపించారు. కార్యక్రమంలో ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ పార్టీల నాయకులు కోనేటి వెంకట్రావు, డిఎస్ క్రాంతికుమార్, గుర్రం సత్యనారాయణ, దండే శ్రీను, రసూల్, వెంకటస్వామి, ఎన్నికల అధికారులు రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఒక వీవీప్యాట్ పైన కదా పైన 2 సీలు ఇది అసెంబ్లీ ఇంకేం ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జయ తెలిపారు. 5వ తరగతి ఇంగ్లీష్ మాధ్యమం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశానికి బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సంప్రదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాడేపల్లి, గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలకి ప్రవేశ పరీక్ష కొరకు మనకి నోటిఫికేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో మొత్తం 11 గురుకులాలు ఉన్నాయి. వాటిలో 10 కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యి 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు జరుగుతున్నాయి. కానీ కురిచేడులో ఉన్నటువంటి గురుకుల పాఠశాల 5 నుంచి 10వ తరగతి వరకు జరుగుతుంది. అంటే అది నాన్ అప్గ్రేడెడ్ ఇన్స్టిట్యూషన్గా జరుగుతుంది. మొత్తం మీద ఉన్నటువంటి 11 గురుకుల పాఠశాలలో మనకి 5వ తరగతి విద్యా ప్రవేశానికి మనకి దరఖాస్తులు పెట్టుకోవడానికి నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో అంటే 10 కాలేజెస్లో జూనియర్ ఇంటర్ విద్యా సంవత్సరానికి మనకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో వీటికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖు నుంచి అప్లికేషన్స్ యొక్క ఆన్లైన్ విధానంలో ప్రక్రియ ఓపెన్ అయిందండి. అది నెక్స్ట్ మంత్ మార్చి నెల 6వ తారీఖు వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి గడువు ఉంది. 6వ తారీఖు చివరి రోజు. అదేవిధంగా పరీక్ష వచ్చేసి ఏప్రిల్ నెల 6వ తారీఖున జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి 5వ తరగతి విద్యా ప్రవేశాని కోసం అని చెప్పేసి 24-25 సంవత్సరంలో ప్రభుత్వం వారిచే గుర్తింపు పొందినటువంటి విద్యాలయాల్లో 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా అర్హులు. అలాగే ఇంటర్మీడియట్లో ప్రవేశం కొరకు 24-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు అర్హులుగా పరిగణించబడతారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 1/9/2012 నుండి 31/8/2016 తేదీల మధ్య జన్మించి ఉండాలి. బీసీ బీసీసీ ఓసీ అభ్యర్థులైతే 1/8/2014 నుండి 31/8/2016 తేదీల మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్లో చేరడానికి 10వ తరగతి మనం చెప్పుకున్నాము, అది విద్యార్హత అని చెప్పేసి. తర్వాత వాళ్ళు గుర్తింపు పొందినటువంటి స్కూళ్ళల్లో 10th క్లాస్ చదివి ఉండాలి. అభ్యర్థి యొక్క తండ్రి లేక తల్లి వార్షిక ఆదాయం ₹1,00,000కి మించకూడదు. పరీక్ష నిర్వహించే తేదీ ఏప్రిల్ 6వ తేదీన. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 5వ తరగతి విద్యా సంవత్సరాని కోసం అని చెప్పేసి
ఈ ప్రవేశ పరీక్షకి కేటాయించబడినటువంటి సమయము. అలాగే ఇంటర్మీడియట్కి అదే తేదీన 6వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు, అంటే 2:30 గంట పాటు మనకి ఈ యొక్క పరీక్ష నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి వెబ్సైటు https://apgpset.apcfss.in అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా సంబంధిత మీ సేవా కేంద్రాల్లో మనందరం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీకు సలహాలు సంప్రదింపులు కావాల్సి వస్తే, ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా సంబంధిత గురుకుల పాఠశాలల్లో మీరు ఒకసారి సంప్రదించి కనుక్కుంటే అన్ని వివరాలు మీకు లభిస్తాయి. దీనికి సంబంధించినటువంటి విస్తృత ప్రచారం చేపట్టబోతున్నాము. ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చే విధంగా మన గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ పేపర్లో ఈ ఎగ్జామ్ గురించినటువంటి ప్రచారం జరుగుతుందండి. కాబట్టి అర్హత కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా తమ తల్లిదండ్రుల సహకారంతో దీనికి ప్రవేశ పరీక్షకి హాజరయ్యి అందరూ కూడా సీట్లు పొందవలసిందిగా కోరుతున్నాను. గోవిందమాల భక్త సమాజం ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలులో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వేద పురోహితులు త్రినాథాచార్యులు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు దంపతులు సమేతంగా పాల్గొని కలశ స్థాపన చేసి వ్రతక్రతువు జరిపించారు. శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి చిత్రపటానికి భక్తులు మంగళహారతులు పట్టారు. అనంతరం లక్ష్మీ నృసింహస్వామి విగ్రహాలను వేదికపై ఏర్పాటు చేసి కళ్యాణాన్ని నిర్వహించారు. వేమూరి కోటేశ్వర శర్మ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని గోవిందమాల భక్త సమాజం నిర్వాహకులు దాసరి నారాయణరావు, త్రిపురం మల్లికార్జునరావు పర్యవేక్షించారు. లక్ష్మీ నృసింహం భజే. మండపస్థితావాహిన సమస్త దేవీ దేవతాభ్యో నమః. సుపక్వ కదలీ కడ్డీలు చూపించండి. మండపస్థితావాహిన సమస్త దేవీ యజ్ఞోపవేతార్థం పుణ్య పుష్పాన్ని సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదకేన స్నాపయామి. ఒక పుష్పం ఉంచండి. ఓం స్వామివారి. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా సంగీత నాట్య కళావైభవం అలరించింది. పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి సంస్థ అధ్యక్షురాలు చెల్లా నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెల్లా నాగేశ్వరమ్మ, ఈ మనోహర్, లక్ష్మీ ప్రసన్న, ఐ నరసింహం, యశోద, లక్ష్మీ తులసి, ఖాదర్, శేషారత్నం తదితరులు పాడిన పాటలు అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో నాట్యాచారిణి సరస్వతి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. గుర్రం కృష్ణ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా సంస్థ కోశాధికారి చెల్లా బాలకొండయ్య పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా కీర్తిని ప్రస్తుతిస్తూ ప్రకాశం జిల్లా గీతాన్ని నాగేశ్వరమ్మ రచించి గానం చేశారు. విరిసిన పారిజాతము, ఈ కవిలో విరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై ఇండిపోయనే. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మాతృభూమికి వందనం వందనం వందనం. ప్రకాశం శ్రీరామన మాతృభూమికి వందనం.
మంచి వెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో వలపు వాకిట వీచి నిలచిన వలపు పల్లకిలో. మాఘ పౌర్ణమి సందర్భంగా కేశవస్వామిపేటలో శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అర్చక స్వామి నాగార్జునాచార్యులు దంపతులచే వ్రతాన్ని జరిపించారు. నారాయణమూర్తి విగ్రహానికి భక్తులచే పాలాభిషేకం జరిపించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను జరిపించారు. ఆదిదేశాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పరానందాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరశుధారిణే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యశ్మీర్మే నశ్చతాం ప్రావృణీ ఆదిత్యవర్ణే తపసో దిశాతో వనస్పతిస్తవ వృక్షోద భీమః తస్య ఫలాని తపసానుధన్వమాజనాం జ్వలంతీం తృప్తాం తత్పయంతీం పద్మే స్కృతాం పద్మవర్ణాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విద్ధేయం గామస్వం పురుషం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో ఏతదధర్వశిరోయోధీతి ప్రాతరదేఘానో రాత్రికృతం పాపం నాశయతే సాయమదేఘానో దివసకృతం పాపం నాశయతే మాద్యంధ్యనమాదిత్యా విముఖో దేఘానః పంచపాతకోపపాతకాః ప్రముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే. సంతనూతలపాడులో మాదిగ మాన్యం అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. మాదిగ మాన్యాన్ని వారికి వెంటనే అప్పచెప్పాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మాదిగ మాన్యానికి సంబంధించిన భూములను ఎవరు కొనకూడదని అమ్మకూడదని చట్టం ఉన్నప్పటికీ కొనుగోలు చేసినట్లుగా దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారని వారి కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో దౌర్జన్యానికి దిగారని నాగేంద్రరావు అన్నారు. గతంలోనే ఈ భూమికి సంబంధించిన విషయాలను తహసీల్దార్ దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంగ్రామరెడ్డి ముఠాను చేయాలి. ఆక్రమించిన భూమిని వెంటనే సంతనూతలపాడు బొమ్మల దానేలు కూతుర్ని బొమ్మల సెన్సయ్య మనవరాల్ని మాదిగ మాన్యం మా తాతకి అప్పుడెప్పుడు రాజులు ఇచ్చిన భూమిని ఇప్పుడు అన్యాయంగా అప్పుడు చదువులేని రోజుల్లో ఆయన కొంచెం లాయర్గా చదివి మా తాత వాళ్ళని మోసం చేసి వాళ్ళు ఏలుముద్రలు ఉన్నా లేకపోయినా వాళ్ళ చేత ఎట్టటి సంతకాలు చేసుకొని వాళ్ళ పేరు లేకపోయినా కానీ వాళ్ళ పేరు ఉందని పేరున్నోడిని పక్కన నెట్టేసి పేరు లేనివాడు ఆడది హక్కు అని ఆడని తిరిగి ఇది మాది మాది మాదని రాత్రి రాయి గుద్ది గుండ్లకేసి కొట్టుకుంటూ ఉన్నాడు. అదేదో తేలాలి ఇప్పుడు. మా మాది మాకు కావాలి, రెడ్లు మాదని అడ్డం తిరుగుతున్నారు. మాది మాకు కావాలి. సంతనూతలపాడులో 9 ఎకరాలు మాదిగల మాన్యం భూమి ఉంది. అయితే ఈ భూమిని కాలక్రమేణా వరుసగా వాళ్ళ దగ్గర మాదిగల దగ్గర కొన్నట్టు ఒకళ్ళ పేరు వాళ్ళ తెలియకుండా ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటున్నారు. ఈ సంతనూతలపాడు పక్కనే ఉండేది. దీనికి భూమి విలువ పెరిగింది. అయితే బొమ్మల చంచే అనే పేరుతో ఉన్న భూమిని వాడు 78 సెంట్లు వాడు 80 సెంట్లు ఈ భూమిని ఆక్రమించి వీళ్ళకి సంబంధించిన హక్కుదారుడు తమ్ముడు కొడుకు చేత సంతకం పెట్టించుకొని పెట్టాడు గారు తెలియదు. ఈ భూమి మాదని దుంప సంగ్రామరెడ్డి వాళ్ళ నాన్న కోటిరెడ్డి రవీందర్ రెడ్డి అనేవాళ్ళు దీని మీద 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద అంతమంది మేము కలెక్టర్కి ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం, పోలీస్ స్టేషన్ ఇచ్చాం. వీళ్ళ భూమి వీళ్ళదైతే ఏమైనా పోలీసులు వీళ్ళ భూమిలోకి వెళ్తే పోలీసులు తీసుకెళ్తారు. ఈ క్రమంలో ప్రతి రైతు తమ భూమి వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు.
పేరాయపాలెం మోదేపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పథకాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. 11 అంకెలతో కూడిన నెంబర్తో అన్ని వ్యవసాయ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఎస్ దీప్తి, గ్రామ వ్యవసాయ సహాయకులు దుర్గారావు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 70%, 10 ఎకరాల పైన ఉంటే 50% సబ్సిడీ వస్తుంది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన కంపెనీ వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. 13-14 కంపెనీలు ఉంటాయి. వాటిలో మీకు కావాల్సిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మీ పొలానికి వచ్చి ఎస్టిమేషన్ వేస్తారు. డ్రిప్కి అయితే ఎస్టిమేషన్ వేసి మీకు కట్టాల్సిన అమౌంట్, సబ్సిడీ పోను మిగతాది మాత్రమే కట్టించుకుంటాము. ఆ కట్టాల్సిన అమౌంట్ మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ని మీరు ఫోన్పే ద్వారా పీడీ గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా డీడీ రీస్ అయినా ఇవ్వచ్చు. ఇది డ్రిప్కి సంబంధించి. అలాగే స్ప్రింక్లర్లో కూడా ఇదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ కూడా మీకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 2 రకాల సబ్సిడీ ఉంటాయి. స్ప్రింక్లర్లో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 55% సబ్సిడీ ఉంటుంది. 5 ఎకరాలు పైబడిన వాళ్ళకి 45% సబ్సిడీ ఉంటుంది. ఇందులో 3 రకాల పైపులు ఉంటాయి. 2.5 ఇంచ్ పైపులు, 3 ఇంచ్ పైపులు, 4 ఇంచ్ పైపులు, 3 రకాలు ఉంటాయి. ఒక్కో దాంట్లో 30 పైపులు ఒకటి, 40 నంబర్ ఇస్తాం, ఐడి నంబర్. దానికి ఏంటంటే ఒక 16 అంకెల నంబరు మీకు రిజిస్ట్రేషన్ చేయడం కూడా వస్తుంది. ఆ నంబర్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అది లేకపోతే ఏంటంటే రేపు మీకు ఏ పథకమైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన అన్ని పథకాలు కానీ, అన్ని స్కీమ్స్ కానీ, అన్ని ఉపయోగాలు కానీ, ప్రయోజనాలు కానీ అన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ బట్టే ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వేరే గ్రామంలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ మీరు వెంటనే తప్పనిసరిగా వచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పట్టాదారు పాస్ పుస్తకం, సొంత భూమి కలిగిన వాళ్ళందరూ కూడా వచ్చి దీనికి మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే పట్టాదారు పాస్బుక్ ఆన్లైన్ అయి ఉండాలి. తర్వాత ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలి. వస్తే మీకు ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ తీసుకొస్తే మీ వివరాలన్నీ ఆధార్ కొట్టంలోనే అన్ని మీ వివరాలు మొత్తం దాంట్లో వస్తాయి. మీరు అథెంటికేషన్ చేయడంలోనే మీకు మీ ఫోన్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అయిపోంగలోనే. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రధానమంత్రి పిఎం కిసాన్ అమౌంట్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ కానివ్వండి, లేకపోతే రేపు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి. మనకు మంచి చేసిన వాళ్ళను మరణించే వరకు గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.